నమస్తే సనాతనీస్. ఈరోజు వీడియో అయితే ఎస్పెషల్లీ పాస్టర్స్, గొర్రెలు అండ్ విశ్వాసుల కోసం. మిమ్మల్ని ఏ చెప్తూ కుట్టాలో కూడా అర్థం కాదు, పర్వాలేదులే తర్వాత కుట్టుకుందాం. కానీ ఈ బైబిల్ ఇంతలా ఎత్తుతున్నారు, మరి వాళ్ళ రేంజ్లో పైకి లేపుతున్నారు కదా, ఏముంటుందా అని మా వాళ్ళని అడిగితే వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారనమాట. అందులో ఫస్ట్ వచ్చేసరికి మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. అందులో నేను తెలుగు ఇంగ్లీష్ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ తెలుగు. నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడుకుందాం. రిలేషన్స్ ఏమేమి ఇచ్చిండో మళ్ళీ చెప్తా. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లి, తండ్రి, పిల్లలు, వీళ్ళందరినీ వదిలేసి, వీళ్ళల్లో ఎవరు ఒప్పుకోపోయినా వాళ్ళని వదిలేస్తే మీకు 100 రెట్లు ఇస్తాడనమాట. అంటే మీకు ఒక అక్కను వదిలేస్తే 100 అక్కల్ని ఇస్తాడు. డిస్క్రిప్షన్ అయితే ఇంకా ఇస్తా, తర్వాత ఇస్తా, కానీ ఇంటుండండి. నెక్స్ట్ ఇవన్నీ గుర్తున్నాయి కదా. నెక్స్ట్ ఇంగ్లీష్లో చెప్తా, అక్కడ కూడా ఒక్కసారి గమనించండి. And everyone that hath forsaken houses or brethren or sisters or father or mother or wife or children or lands for my name's sake shall receive 100-fold and shall inherit everlasting life. ఇక్కడ ఇచ్చిన రిలేషన్స్ ఏంటి? సిస్టర్స్ or father or mother or wife or children. ఇంగ్లీష్లో ఉన్న వైఫ్ తెలుగులో ఏమైంది? ఇచ్చుండాల్సింది కదా. పెళ్ళమను, భార్యను, సతీమణను, ఏదో ఒకటి ఇచ్చుండాల్సింది కదా. ఎందుకు లేపేసిరో తెలుసా? మన యేసయ్యని నమ్ముకొని బీభత్సంగా 100 మంది నాకు కావాలని చెప్పి పెళ్ళాన్ని వదిలేసిండు అనుకోండి, ఇది నమ్మట్లేదని చెప్పి, అప్పుడు 100 మందిని పెళ్ళాలని వచ్చేస్తారు కదా, ఆ ఆస్తి వదిలేస్తారు కదా. అది మన భారతదేశంలో చెప్పు తీసుకు కొడతారు. మామూలుగా కూడా కట్టరు, ఏ చెప్తూ కొడతారో కూడా తెలియదు, దొరికినట్టు కొడతారు అనమాట. అందుకని భయపడి వైఫ్ని లేపేశారు తెలుగులో. ఇదంతా పక్కన పెడితే లాజికల్గా ఇక్కడ వైఫ్ అంటే మొగుడిని కానీ పెళ్ళాన్ని కానీ, ఒక మనిషికి అది ఆడైతే మొగుడిని, మగ అయితే పెళ్ళాన్ని 100 రెట్లు ఇవ్వడం అనమాట. ఓకే, ఇదే సినారియోలో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో తల్లి, తండ్రి, కొడుకు ఉన్నారు. తల్లి, కొడుకు దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుని నామాన్ని ఒప్పుకున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. కానీ తండ్రి ఒప్పుకోలేదు. సో వీళ్ళిద్దరూ ఆ తండ్రిని వదిలేశారు. వదిలేసినప్పుడు ఆ బిడ్డకి 100 మంది తండ్రులను ఇవ్వాలి. వాక్యం ప్రకారం 100 మంది తండ్రులను ఇవ్వాలి. కానీ అక్కడ 100 మంది మొగుళ్ళని ఇస్తాననేది లేదు. అప్పుడు ఆ బాబు యొక్క తల్లికి, ఆ బిడ్డ యొక్క తల్లికి 100 మంది మొగుళ్ళు ఇస్తాడా? ఇవ్వడా? మొగుడిని వదిలేసింది కదా, అయినా సరే ఆ వాక్యంలో మొగుడిని ఇస్తాడనేది లేదు కదా అని అనుకుంటే, కానీ ఆ బిడ్డకి తండ్రిని ఇస్తాడు కదా 100 మంది తండ్రులని. ఆవిడకి ఆ 100 మంది తండ్రులు ఈవిడకి ఏమవ్వాలి? మొగుళ్ళ? అఫైర్సా? ఒకవేళ మొగుళ్ళని అనుకుంటే 100 మంది మొగుళ్ళు ఇస్తాడా? ఏమంటారు అప్పుడు ఆ పిల్లాన్ని? ఒరే మీ అమ్మకి 100 మంది మొగుళ్ళు రా అంటారు. ఈ 100 మందిలో ఎవరికి పుట్టావురా అంటారు. మన యేసు గారి పరిస్థితి అయిపోతుంది కదా ఆ బిడ్డది కూడా. లేదు ఆవిడకి అఫైర్స్ అనుకుంటే 100 మంది నా అఫైర్లో పెట్టుకుందిరా మీ అమ్మ అంటారు. ఆవిడ క్యారెక్టరైజేషన్ బ్యాడ్ చేసినట్టే కదా. అవసరమా ఇదంతా? లేదు, లాజికల్గా ఇదేమీ సెట్ అవ్వదు, నేను ఇవ్వను అని అంటే వాక్యం అక్కడ రాంగ్ అని ప్రూవ్ అయిపోతుంది కదా. ఈ బిడ్డకి తండ్రిని ఇస్తాడా? ఆ వైఫ్కి మొగుళ్ళని ఇస్తాడా? లేదు, ఇది కాంట్రాడికేషన్స్ వస్తున్నాయి, సో నేను ఏది ఇవ్వను అని అంటే వాక్యం తప్పైపోయినట్టే. వాక్యం తప్పని ఒప్పుకుంటాడా? లేకపోతే 100 మంది తండ్రులను ఇస్తాడా? పోనీలే, నాకు తండ్రి ఎవడో తెలియదు కాబట్టి వాడికి తండ్రులు ఎవరో తెలియకపోయినా పెద్దగా ఇబ్బంది లేదు అని అంటాడా? ఒకవేళ ఆవిడ క్యారెక్టరైజేషను అదంతా పక్కన పెట్టేసి నిజంగానే 100 మంది తండ్రులని ఆ పిల్లాడికి ఇచ్చాడు అనుకుందాం. ఇచ్చినప్పుడు ఆ 100 మంది ఈవిడికి ఏమవ్వాలి? మొగుళ్ళు అవ్వాలి కదా. మొగుళ్ళు ఆ పేర్లో ఏదైనా పక్కన పెట్టేసేద్దాం. పక్కన పెట్టేసేసి ఇది ఒక ఫ్యామిలీగా ఊహించుకుందాం. మేబీ ఆ 100 మంది మగాళ్ళు
ఈవిడకి ఇష్టం లేకపోవచ్చు కదా, దేవుడు అంటే ఇష్టమే, కానీ 100 మందితో కాపురం చేయాలంటే కష్టమేమో. ఒకసారి ఆవిడ తరపున కూడా ఉండి ఆలోచించాలి కదా. ఇప్పుడు వీళ్ళందరికీ ఎలాంటి న్యాయం చేస్తాడు మీ యేసయ్య? ఇది విన్న ఏ పాస్టర్ కానీ విశ్వాసి కానీ గొర్రె కానీ కొంచెం చెప్తే నేను తెలుసుకుంటా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్స్ కూడా పెట్టేసేయండి. థ్యాంక్ యూ.